ఊపిరి. మనం తీసుకునే ఈ ఊపిరే ఇప్పుడు ఊపిరి తీసే పరిస్థితికి వస్తుందని తెలుసా? చాప కింద నీరులా కాదు, కంటికి కనిపించకుండా గాలిలో విస్తరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ముఖ్యంగా భాగ్యనగర్ ఆకాశ వీధుల్లో అంతకంతకు విస్తరిస్తూ ప్రాణాలను తీయటానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని లేటెస్ట్ స్టడీలు కూడా చెబుతున్నాయి. సల్ఫర్ డయాక్సైడ్, దాన్నే SO2 అని పిలుస్తారు. ఇదే ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీస్తున్న సైలెంట్ కిల్లర్. ఒకవైపు నగరం అభివృద్ధి చెందుతుంది, మరోవైపు మనుషుల ప్రాణాలను తీసే ఈ విషవాయువు గాలిలో పెరిగిపోతుంది. పెరగడం మాత్రమే కాదు, ఇప్పుడిది ప్రమాదకర స్థాయికి చేరిందని లేటెస్ట్ స్టడీలు చెబుతున్నాయి. నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కిలోల కొద్దీ సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతున్నట్లు IIT కాన్పూర్ తమ నివేదికలో తెలిపింది. సిటీలోని డీజిల్ వెహికల్స్ నుంచి వెలువడే పొగ, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పారిశ్రమల ఉద్గారాలు కలిసి ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విషవాయువు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా హాని చేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. SO2 వర్షంతో కలిసినప్పుడు యాసిడ్ రెయిన్ గా మారుతుంది. దీనివల్ల నేలాసారం తగ్గడమే కాదు, పంటలు కూడా దెబ్బతింటాయి, చెట్లు ఎండిపోతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇందుకు గల కారణాలేంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము సిటీలో ఇప్పటికే గాలి చాలా వరకు పొల్యూట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతున్నట్లుగా కూడా తాజా నివేదికలు కూడా చెప్తున్నాయి. ఎందుకు అంటారు? హైదరాబాద్ గాలి కాలుష్యంలో మొదటి నుంచి మేము చెప్తుంది ఏంటంటే, మనకి నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్, ఇట్లా రకరకాల విష వాయువులు కలుస్తున్నాయి. వీటి పరిమాణం పెరుగుతున్నది మనము పీలుస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. అయితే ఈ మధ్య IIT కాన్పూర్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారము సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం కూడా పెరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువగా పరిశ్రమల నుంచే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ నివేదిక ప్రకారం కూడా దాదాపు 92% ఈ గాలిలో, హైదరాబాద్ గాలిలో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ పరిశ్రమల నుంచి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మిగతా 8% ఏదైతే ఉందో అది మనకు వాహనాల నుంచి వస్తుంది. ప్రత్యేకంగా ఆ 8%లో 91% డీజిల్ వాహనాల నుంచి వస్తుంది. అంటే డీజిల్ని బర్న్ చేస్తుంటే ఆ డీజిల్లో ఉండే సల్ఫర్ వల్ల కూడా మనకు సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పన్నమవుతుంది. అంటే మొత్తం పరిశ్రమల నుంచి, డీజిల్ వాహనాల నుంచి ఈ సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. పరిశ్రమలు నియంత్రణ, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాహనాల నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ తగ్గించాలంటే మనం ఒకటి డీజిల్ వాహనాలను తగ్గించి విద్యుత్ వాహనాల వైపు ఎక్కువ పాలసీ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు ప్రజా రవాణా పెంచాలి. అందులో ప్రజా రవాణాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచాలి. సల్ఫర్ డయాక్సైడ్ అనేది గాలిలో కిలోల కొద్దీ విడుదలవుతుంది అని తాజా సర్వేలు కూడా మనకు చెప్తున్నాయి. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ పరిమాణం పెరుగుతున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఎందుకు అంటారు? ఇటీవలి కాలంలో ఈ విధంగా పెరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ SUVలు పెరిగినాయి, ప్రజా రవాణా తగ్గింది, మనకు ట్రాఫిక్ జామ్స్ పెరిగినాయి, వాహనాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న కారణాలు మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ లేకపోవడము మన ప్రధాన లోపం. తర్వాత ప్రజా రవాణా మీద ప్రభుత్వ దృష్టి లేదు. కేవలం మెట్రో రైలు అంటున్నారు తప్పితే మెట్రో రైలు యొక్క లాస్ట్ మైల్, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ మళ్ళీ డీజిల్ వాహనాలతో జరుగుతుంది.
కాబట్టి ఒక సమగ్ర ఆలోచన లేకపోవడం పెద్ద లోపము. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చూసుకుంటే అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అనేది దాదాపు 90% పైగా కూడా రిలీజ్ అవుతుందని, ఇక జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాహనాల నుంచి 91% వరకు సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అని చెప్పారు. అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలలో చూసుకుంటే ఆకాశాన్ని అంటే విధంగా భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. వీటి ప్రభావం కూడా దీని మీద ఏమైనా పడుతుంది అని చెప్పుకోవచ్చు సార్? నివేదిక ప్రకారం అయితే పూర్తిగా మనకు ఇది పరిశ్రమల నుంచే, మనకు చుట్టూ ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, ఇంకా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. వీళ్ళు నాకు తెలిసినంత మేరకు ఫర్నేస్ వాడడం అంటే బాయిలర్ కొరకు డీజిల్ వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఓఆర్ఆర్ బయట ఉన్నా కూడా ఈ కాలుష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఏంటంటే ఓఆర్ఆర్ బయటకు వెళ్తే ఏమన్నా చేయొచ్చు అన్న విధంగా వ్యవహరిస్తుంది. అక్కడ ఎక్కడ పరిశ్రమ ఉన్నా దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో ఉంది. కానీ వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి కనపడట్లేదు. రెండవది, వాళ్ళు ఎందుకు డీజిల్ ఫర్నేస్లు ఎక్కువ వాడాల్సి వస్తుంది అంటే వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ కొరకు వాడుతున్నారు. ఎలక్ట్రిసిటీ రేటు బహుశా ఎక్కువ ఉండొచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యే అవకాశం తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఎనర్జీ ఇష్యూ, కాబట్టి ఎనర్జీ మీద ఎట్లా పరిష్కరిద్దామని ప్రభుత్వము మేము ఇదివరకు ఇచ్చిన సూచనలు పాటిస్తే అది తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసినట్లయితే కూడా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నివేదికలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయే విధంగా చేస్తున్నాయి. ఎందుకంటే గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం అనేది పెరుగుతున్నట్లుగా కూడా ఐఐటి కాన్పూర్ రిలీజ్ చేసినటువంటి నివేదికలో అయితే పేర్కొంది. అయితే దీని మీద తెలంగాణ కాలుష్య మండలి నియంత్రణ అనేది ఉండాలని, ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి నియంత్రణ చర్యలు చేపట్టాలని కూడా పర్యావరణవేత్తలు అయితే చెప్తున్నారు. ఐఐటి కాన్పూర్ స్టడీలోని కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 10,701 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఇక నగర వ్యాప్తంగా SO2లో 91% వెహికల్స్ నుంచే విడుదలవుతుందని, అందులో ప్రధానంగా డీజిల్ వెహికల్స్ నుంచే వస్తుందని రిపోర్ట్ చెబుతుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో 92% SOT పరిశ్రమల నుంచి వస్తుంది. ఇలా నగరంలో నగర శివార ప్రాంతాల్లో ఊపిరి ఊహకందని విధంగా విషంగా మారుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ ఒక సాధారణ కాలుష్య వాయువు కాదు. ఇది ఫాసిల్ ఇంధనాల దహనంతో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డీజిల్, బొగ్గు వాడకం ఎక్కువైన చోట దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్ ను పీల్చినప్పుడు అది శ్వాసనాళాల ద్వారా శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేస్తుందని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ మనం తీసుకునే ఊపిరి ద్వారా మన బాడీలోకి వెళ్ళి స్లో పాయిజన్లా మారి మనల్ని చంపేస్తుంది. అసలు సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, దీనికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము. మనతో పాటు పల్మనాలజిస్ట్ డాక్టర్ జి రత్నాకర్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఇటీవల మనకి సర్వేలు కూడా వస్తున్నాయి, సిటీలోని గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం అనేది పెరుగుతుంది అని చెప్పి, అది స్లో పాయిజన్ లాగా మన బాడీలోకి వెళ్ళి మన ప్రాణం తీస్తుంది అని కూడా అంటున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎటువంటి హెల్త్ ఇష్యూస్కి కారణమవుతుంది అంటారు? సల్ఫర్ డయాక్సైడ్ అండి ప్రధానంగా మీకు వెహికల్ పొల్యూషన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇండస్ట్రియల్లో ఏదైనా ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వీటి నుంచి కానీ యూజువల్గా సల్ఫర్ని బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. యూజువల్గా సల్ఫర్ డయాక్సైడ్ ఏమవుతుందంటే ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ దాంతో మిక్స్ అయిపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యూజువల్గా అదేంటంటే ఎసిడిక్, అంటే యాసిడ్ నేచర్లో ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఉన్న దాన్ని మనం పీల్చినప్పుడు ఏమైందంటే నార్మల్గా ఎయిర్లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ పీల్చినప్పుడు లోపల ఎయిర్వే మొత్తం గాలి మొత్తం మనకి ఎట్లా అంటే లంగ్స్ లోపలికి ట్యూబ్స్ రూపంలో వెళ్తుంది. ఆ ట్యూబ్స్ రూపంలో వెళ్ళేటప్పుడు ఏంటంటే హ్యూమిడిఫికేషన్ కోసం మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ట్యూబ్స్ లోపల ఉన్న మ్యూకస్ తోటి రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎన్ని యాసిడ్ ఏమవుతుందంటే అది అక్కడ ఉన్న ఎపిథీలియం మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. డెస్ట్రాయ్ చేయడమే కాకుండా ఇరిటెంట్ కూడా, అది హెవీ అమౌంట్లో మనం పీల్చినప్పుడు యూజువల్గా ఏంటంటే బాగా ఇరిటెంట్ అది. దానివల్ల ఏమైందంటే మనకి బ్రాంకోస్పాజం, అంటే ఊపిరితిత్తులకి గోడలు వెళ్ళే ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ అని వాయడము, తర్వాత వాయడంతో పాటు ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవ్వడం, దాంతోపాటు కూడా
మనకి పిల్లి కూతలు రావడం, ఇవి మనకి ఏమన్నా ఆస్తమా ఇట్లాంటివి ఉంటే కనుక అవి అగ్రివేట్ అవుతుంది. అంటే అవి అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఆస్తమా అంటారు, దాంట్లోకి వెళ్తుంది. ఇది ఎప్పుడు వెళ్తుందంటే హెవీ అమౌంట్లో ఒకసారిగా వచ్చినప్పుడు అవుతుంది. స్లోగా ఎక్స్పోజ్ అయినా సరే వాళ్ళకి ఆల్రెడీ ఆస్తమాటిక్ పేషెంట్స్లో కనుక ఉంటే కనుక వాళ్ళకి అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఆస్తమాకి దీనికి లీడ్ అవుతుంది. ఒక్కొక్కసారి హెవీ మొత్తంలో ఏదైనా ఒక రూమ్ లోపల లేకపోతే ఏదైనా ఒక పొల్యూటెంట్ ఇండస్ట్రీస్లో కానీ ఇట్లా కానీ హెవీ అమౌంట్లో ఉత్పత్తి అయితే కనుక యూజువల్గా ఏఆర్డిఎస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. దాంట్లో బాగా ఆక్సిజన్ లెవెల్ తగ్గడము, తర్వాత ఎయిర్వే ఇంజురీ అవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఏడాదికి ఏడాది చూస్తున్నాము, మనకి హైదరాబాద్లో వాహనాల సంఖ్య పెరుగుతోంది, పరిశ్రమల చుట్టుపక్కల ఉండే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సో వారి మీద ఈ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ఏరియాస్లలో ఉండేటువంటి ప్రజల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ హెవీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ సరౌండింగ్స్లో ఉంటారు, వాళ్ళని కాస్త ఇవాక్యువేట్ చేయడం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ని ఇప్పుడు కొత్తగా మనకి హైదరాబాద్లో ప్రపోజల్ ఏంటంటే ఈ హెవీ పొల్యూటెంట్ కాస్ చేసే ఇండస్ట్రీస్ మొత్తాన్ని బ్యాక్ ఆఫ్ ద అవుటర్ రింగ్ రోడ్కి ప్లాన్ చేస్తున్నారన్నారు. సో అట్లాగా మూవ్ చేయాల్సి ఉంటుంది. రెండోది మనకి ఏదన్నా హెవీ పొల్యూషన్ ఏదైనా ట్రాఫిక్లో కానీ ఇట్లాంటి దగ్గర కానీ, లేకపోతే హౌస్ హోల్డ్లో ఎవరైనా సల్ఫర్, యూజువల్గా మనకి దీవాళీ టైమ్స్లో ఇట్లాంటివప్పుడు ఎక్కువ ఉంటుందండి. యూజువల్గా సల్ఫర్ డైఆక్సైడ్ యూజువల్గా మనకి వెన్నముద్దలు అంటారు కదా, వాటిలో ఎక్కువ ఉంటుంది సల్ఫర్. సో అట్లాంటి టైంలో కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి బాగా ఇరిటేషన్, తర్వాత బ్రాంకోస్పాజమ్ వస్తాయి. సో అట్లాంటివి ఏమైనా ఉంటే హెవీ మొత్తంలో ఎక్స్పోజ్ అవ్వకుండా కాస్త దూరంగా ఉండడం కానీ, లేకపోతే ఇట్లాంటివి. అందుకనే మనకి ఆ దీవాళీ అప్పుడు కూడా క్లోజ్డ్ స్పేస్లో కాల్చకుండా బయట కాల్చడం కానీ ఇట్లాంటివి కానీ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. సో ఇది మనకు స్లో పాయిజన్ లాగా, అంటే మనం బ్రీత్ తీసుకున్నప్పుడు అది మన లోపలికి వెళ్ళిపోయి స్లో పాయిజన్ లాగా మనల్ని చంపుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. లంగ్స్ మీద కాకుండా ఇంకా ఏ ఆర్గాన్స్ మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటారు? సాధారణంగా మనకి ఎయిర్లో ఉంటుంది కాబట్టి సల్ఫర్ డైఆక్సైడ్ మనం పీల్చినప్పుడు ఎయిర్లోనే ఎక్కువ ఎక్స్పోజ్ ఉంటుంది. ఎయిర్ నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే ట్యూబ్స్లోకి, ఆ తర్వాత ఊపిరితిత్తుల కింద దాకా వెళ్తుంది. అలా కాకుండా ఇంకా ఎక్స్పోజ్ అయ్యేది స్కిన్కి ఎక్స్పోజ్ అవుతారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐస్కి ఎక్స్పోజ్ అయితే హెవీ మొత్తంలో కెరటైటిస్ రావచ్చు. యూజువల్గా మీకు ఐస్లో కూడా సేమ్ అండి, ఆక్సిజన్ తోటి సల్ఫర్ డైఆక్సైడ్ ఏదైతే ఎయిర్లో ఉంటుందో అది కంటి మీద ఉన్న మాయిశ్చర్ తోటి రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. ఆ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే మన కార్నియా దెబ్బతినడం, కంజక్టివైటిస్ రావడం, కళ్ళు ఎర్ర కావడం, తర్వాత డ్రై అయిపోవడం, తర్వాత వాటర్ రావడం, ఇచ్చింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఉంటాయి. సో అదే లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అయితే కనుక కెరటైటిస్ ఇట్లాంటివి రావచ్చు. తర్వాత స్కిన్ మీద కూడా మొత్తం డ్రైగా అయిపోవడం కానీ, మొత్తం యాసిడిటీ పెరుగుతుంది ఆ స్కిన్ ఉన్న మాయిశ్చర్ మీద కూడా, దానివల్ల కూడా డ్రైనెస్ రావడం, ఇచ్చింగ్ రావడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఆల్రెడీ లంగ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ సల్ఫర్ డైఆక్సైడ్ని పీల్చినప్పుడు వారిలో అంటే ఎంత కాలం పాటు ఇది రియాక్షన్ చూపిస్తుంది అంటారు? సో యూజువల్గా అండి సల్ఫర్ డైఆక్సైడ్ ఏవైనా సరే ఎయిర్వే ఇవన్నీ వన్స్ మాయిశ్చర్తో రియాక్ట్ అయినప్పుడు వాటి పీరియడ్ షార్ట్గానే ఉంటుంది, అవేం లాంగ్ టర్మ్ కాదు. బట్ క్రానిక్గా ఓవర్ ద లాంగ్ టర్మ్ ఎక్స్పోజ్ అయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో జనాలు దీన్ని ఏ విధంగా గుర్తించి ముందస్తుగా వాళ్ళు ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? సాధారణంగా హెవీ ఎక్స్పోజర్ అయితే కనుక మనకు క్లియర్గా తెలుస్తుంటుందండి. మనం సాధారణంగా యూజువల్గా ఎన్కౌంటర్ చేసే ఈ లక్షణాలు యూజువల్గా మనకి కళ్ళు ఇరిటేషన్ అవడం, తర్వాత దగ్గు విపరీతంగా రావడం, తర్వాత పిల్లి కూతలు రావడం, ఇవి ఉంటాయి ఏది బాగా అక్యూట్లో ఎక్స్పోజ్ అయినప్పుడు. ఇంకా హెవీ మోతాదులో ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రం ఇంకా బాగా సివియర్గా ఆయాసం రావడం, తర్వాత ఆక్సిజన్ లెవెల్ తగ్గడం ఇట్లాంటివి ఉంటాయి. లాంగ్ టర్మ్కి వచ్చేసరికి మనకి యూజువల్గా నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్, ఆస్మా ఎగ్జాజర్బేషన్ ఎపిసోడ్స్ కానీ, లేకపోతే సిఓపిడి ఎగ్జాజర్బేషన్ ఎపిసోడ్స్ కానీ పెరుగుతుంది. సో మీరు పేషెంట్స్కి ఏ విధమైనటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? యూజువల్గా మనకి మనకి ఎక్కడైతే ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చే అవకాశం ఉంటుందో, మనకి సాధారణంగా మీకు దీవాళీ టైంలో అలా వీటిని క్రాకర్స్ కానీ, లేకపోతే వెన్నముద్దలు అంటారు, వాటికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎనీ ఆఫ్ ద దీవాళీ వాటికి వస్తుందండి. అంటే హెవీ మొత్తంలో ఒక్కసారిగా ఒక్కొక్క రూమ్లో కానీ ఇట్లా కాల్చకుండా బయట కాల్చాల్సి ఉంటుంది. రెండోది దానికి దగ్గరగా ఉండి హెవీగా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో ఎక్కడంటే మనకి ట్రాఫిక్ కూడల దగ్గర వీటి దగ్గర ఉంటుంది. అట్లాంటి వాటి దగ్గర కూడా మనకి ఏదైనా మాస్క్ పెట్టుకొని అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే ఆ ప్రాంతం నుంచి మీకు ఇమీడియట్గా అట్లాంటి లక్షణాలు ఉంటే కొద్దిగా దూరంగా ఉండి ఫ్రీ ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది.
ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ దాంతో ఊపిరితిత్తులు పిల్లికూతలు కానీ ఆయాసం కానీ లేకపోతే డ్రై ఐస్ ఇరిటేషన్ ఉంటే కనుక వర్క్ ప్లేస్ని మార్చు. భాగ్యనగరం ఇప్పటికే కాలుష్య కోరల్లో ఉంది. ఊపిరి తీసుకోవడమే కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో సల్ఫర్ డయాక్సైడ్ విషవాయువు ప్రాణ సంకటంగా మారుతుంది. ఇది స్లో పాయిజన్ గా శరీరంలోకి చేరి ప్రాణాలు తీసేలోపే ముందే జాగ్రత్త పడటం మంచిదంటున్నారు డాక్టర్లు. బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలాగే పరిశ్రమల చుట్టుపక్కల ఉండే నివాసితులు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. విన్నారుగా, సల్ఫర్ డయాక్సైడ్ అనే విషవాయువు ఎంత ప్రాణాంతకమో. ఇది మన లంగ్స్ ని డ్యామేజ్ చేయడంతో పాటు ఆస్తమా, స్కిన్ ఎలర్జీ, ఐ ఇన్ఫెక్షన్ వంటి హెల్త్ ఇష్యూస్ కి కారణమవుతుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు మన బాడీలోకి వెళ్లి స్లో పాయిజన్ లాగా మారి మన ప్రాణాలను తీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పే అని పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు. నగరంలో డీజిల్ వెహికల్స్ ద్వారా, నగరం వెలుపల పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాల ద్వారా కిలోల కొద్దీ సల్ఫర్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. దీని మీద తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.